నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కన్నప్ప మూవీకి అడుగడుగున కష్టాలే వస్తున్నాయి. మనకి రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, కన్నప్ప మూవీకి సెన్సార్ బోర్డు నుంచి కూడా ఒక షాకింగ్ న్యూస్ వచ్చినట్లు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది అయితే మనకు తెలియదు. మరి దానిపైన విశ్లేషణ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ కన్నప్ప మూవీ గురించి ఒకసారి అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం కన్నప్ప మూవీ గురించి. సో మరి కన్నప్ప మూవీకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి ఏదో ఒక విధంగా. బట్ ఇప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా వచ్చేసి కన్నప్ప మూవీకి కట్స్ చేశారు అని చెప్పేసి ఒక ఇష్యూ అయితే మాకు బయటకు వచ్చినది. నిజమే అంటారా సార్? సాధారణంగా భక్తి సినిమాల్లో కట్స్ ఉండవు, అభ్యంతరకరమైన సన్నివేశాలు సాధారణంగా ఉండవు కదా. ఓకే. ఇప్పుడు కన్నప్ప అలాంటి సినిమానే, కానీ అలాంటిది దాదాపు 13 కట్స్ చెప్పారు సెన్సార్ వాళ్ళు. మరి అది ఇబ్బందికరమే చెప్పాలంటే. మొత్తం ఎన్ని అవర్స్ ఉంది సార్ మూవీ? సినిమా 195 నిమిషాలు ఉందని ఇడివి అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే 3 గంటల 2 నిమిషాలకి కుదించారు, తగ్గించారు అంటున్నారు. అంటే 3 గంటల వరకు సినిమా ఉండే అవకాశం అయితే ఉంది. అది అంటే టైం కుదించారనమాట. అంటే ఆల్రెడీ 13 కట్స్ చేశారని చెప్పారు కదా సార్, ఎన్ని నిమిషాల్లో చేసి ఉండొచ్చు అంటారు సార్ మొత్తం కట్సా? అదే ఆ బ్యాలెన్స్ అంతా కట్స్లోనే ఉంది. కట్స్ సన్నివేశాల పరంగా మనకు తెలిసింది ఏంటంటే, నేను చెప్తాను వాళ్ళు చేసిన కట్స్ ఏంటి అనేది. ఆ కట్స్ మరి ఎందుకంటే 2 రకాల వివాదాలు వచ్చినాయి దీంట్లో. ఓకే సార్. అంటే కొన్ని సంఘాల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. మన బ్రహ్మానంద సప్తగిరి మీద అనుకుంటా కిలకా అని పేర్లు పెట్టి వాళ్ళతో కామెడీ చేయించారంట. అది బ్రాహ్మణ సంఘాలకి కోపం వచ్చింది, వాళ్ళ అభ్యంతరాలు ఏమనెత్తారు. దాంతో ఆ సెన్సార్ బోర్డు దృష్టి కూడా వెళ్ళింది, దాన్ని కూడా వాళ్ళు స్టడీ చేశారు. అది ఒకటి కట్ చేయమని చెప్పారట. అది ఒకటి. ఇక మిగతా కట్స్ పరంగా చూసుకుంటే మనకేంటంటే, అది ఒక రాబందు చిన్నపిల్లాడిని తీసుకెళ్ళిపోయి విడిచిపెట్టే సన్నివేశం ఒకటి ఉందంట. అది నేను అనుకోవటం ఏంటంటే సీజీలో చేసి ఉంటారు, అది కూడా కట్ చేసి ఉంటారు అనుమానం లేకుండా. అలాగే తిన్నడు టెంకను చంపి కోపంతో చూడటం అంట. అది టెంకన్ అనే ఒక చంపి అది దాంట్లో కోపంతో చూడటం అనేది ఏదో సన్నివేశం వాళ్ళకి అభ్యంతరకరంగా అనిపించింది. అది తర్వాత ఏంటంటే గూడెం లీడర్స్ పరిచయ గీతం దాదాపు పూర్తిగా తొలగించారంట. ఆ గూడెం సంబంధించిన ఒక పాట ఏదో ఒక పాట పూర్తిగా తొలగించారు. పాట అంటే దాదాపు ఒక 4 నిమిషాలు ఈజీగా ఉంటుంది. అదొక సన్నివేశం. తర్వాత తిన్నడు పరిచయ గీతం ఒక 7 నిమిషాలు సెకండ్ల విజువల్స్ తొలగించారంట. తిన్నడు ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే ఒక 7 సెకండ్ల విజువల్స్ని తొలగించారంట, అభ్యంతరకరంగా ఉన్నాయని. అదొకటి. తర్వాత కాలముకుడు కోపంగా కత్తి ఉన్న రక్తాన్ని ముఖాన్ని తుడుచుకోవటం, కత్తితో ఉన్న రక్తాన్ని ముఖాన్ని తుడుచుకోవటం అనేది బీభత్సకరంగా ఉంది కదా అనేది ఇది చూస్తే మరి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలే. ఈ సన్నివేశాలు కూడా ఇంట్రెస్టింగ్ సన్నివేశాలే. మరి కాలముకుడు సైన్యం గూడెం ప్రజల మధ్య యుద్ధ సన్నివేశాల్లో 38 సెకండ్ల విజువల్స్ తొలగించారు, బీభత్సకరంగా ఉండుంటాయి అవి కూడా. తర్వాత జటవి గలజ్జల ప్రవాహ డైలాగ్ సంబంధించి 5 నిమిషాల 20 సెకండ్ల సన్నివేశాలు తొలగించారంట. అదొకటి. తర్వాత నెమలి తన వాళ్ళని విడిచి వెళ్ళే సన్నివేశంలో 11 సెకండ్లు తొలగించారంట. అది ఇవి కాకుండా ఇక పిలక గిలక ఇలాంటి సన్నివేశాలు అయితే వాళ్ళు తొలగించిన వాటిలో ఉన్నాయమ్మా. సో కొన్ని సీన్స్ అనేవి కట్ చేశారంట, మొత్తం 13 కట్స్. ఇవన్నీ కట్ చేసిన సీన్స్ సార్? ఇవన్నీ కట్ చేసిన సీన్సే. అవి ఇంట్రెస్టింగ్ సీన్స్. మరి చూసేవాళ్ళకి ఏంటంటే మరి గ్రాండియర్ ఉంటుంది కదా, మనం చూస్తే ఏంటంటే వాళ్ళు పెట్టిన సన్నివేశాలన్నీ కూడా మంచి గ్రాండియర్గా కనిపించాయి తెర మీద. అలాంటివి కట్ చేస్తే మరి సినిమా మీద ప్రభావం చూపదా అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే మరి 3 గంటల 2 నిమిషాల్లో ఇంకా నిడివి ఇంకా ఉంది. అంటే చాలా పెద్దగా సినిమాగా తీసి ఉంటారు వీళ్ళు. మరి వాళ్ళు ఊహించాల ఇన్ని కట్స్ వస్తాయని కూడా వాళ్ళు ఊహించుంటారు. ఇవన్నీ వచ్చిన పాటలు తీయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. పాట తొలగించారంటే ఖచ్చితంగా అదొక పెద్ద మైనస్. తర్వాత యూఏ సర్టిఫికేట్ ఇచ్చారట, అందరూ చూడాల్సిన సినిమాగా సర్టిఫికేట్ అయితే వచ్చింది దీనికి. అదమ్మా. అంటే సార్ ఈ కట్స్ అన్ని పోగా ఇంకా మూవీ ఎంత ఉంది సార్? 3 గంటల 2 నిమిషాలు అంటున్నారు. 3 గంటల 2 నిమిషాలు, అది ఇంకా లెంతే అనిపిస్తుంది అయినా లెంతేనే. సార్ మనకి మూవీ వచ్చేసి ఫ్రైడే రిలీజ్ అవబోతుంది కాబట్టి, సో మనకి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఈరోజు వెడ్నెస్డే నుంచి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అని చెప్పారు కాబట్టి, సో బుకింగ్స్ అప్డేట్ అనేది ఎలా ఉందండి? అసలు బుకింగ్స్ దాదాపు ఏ సినిమా అయినా, ఇప్పుడు మార్గన్ అనే సినిమా వస్తుంది, విజయ్ ఆండో అనే సినిమా, తర్వాత మా అనే సినిమా ఒకటి వస్తుంది కాజల్ది, అది కూడా బుకింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. సోమవారమే స్టార్ట్ చేసుకోవాలి బుకింగ్స్. కానీ ఇవాళ ఇప్పుడు దాకా మార్నింగ్, మరి బుధవారం మార్నింగ్ కూడా బుక్ మై షోలో కనిపించట్లా, స్టార్ట్ అవ్వాలా. ఈరోజు అంటున్నారు, మరి ఇప్పటికి స్టార్ట్ అవ్వాలా. మనం వీడియో అయిపోయి ఎడిటింగ్ అయిపోయి
పబ్లిష్ అయ్యే టైంకి ఏమన్నా స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఈవినింగ్ నుంచి ఏమైనా స్టార్ట్ ఓ అయ్యే ఎల్లుండి ఛాన్సెస్. సినిమా రిలీజ్ అంటే ఈ పాటికి బుక్ మై షోలో కనిపించాలి. ఓకే, కనిపిస్తే దానికి స్పందన ఎలా ఉందనేది తెలుస్తుంది మనకి. తెలుస్తుంది. ఇప్పుడు జనం స్పందన ఎలా ఉందని తెలియాలంటే వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఎందుకు స్టార్ట్ చేయలేదు, మరి స్ట్రాటజీగా వాళ్ళు లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నారా, ఎందుకంటే మళ్ళీ డల్గా ఉంటే అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని ఉద్దేశమా, ఇవన్నీ అర్థం కావట్లేదు. ఓకే సార్, ఆల్రెడీ మూవీలో సెన్సార్ బోర్డు వాళ్ళు 13 కట్స్ చేశారు కాబట్టి మరి ఈ మూవీ మొత్తం మీద మీ అభిప్రాయం ఏంటి? దాదాపు చాలా పెద్ద పెద్ద నటులందరూ ఉన్నారు. ప్యాడింగ్ ఆర్టిస్ట్ భారీగా ఉన్నారు కదా. అవును, శరత్ కుమారు, మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, ప్రభాస్ అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్, ఇలా చూసుకుంటే భారీ ప్యాడింగే ఉంది. కాజల్ కూడా యాక్ట్ చేసినట్టున్నారు కదా సార్. పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్, ఇట్లా చూసుకుంటే భారీ ప్యాడింగ్ ఉంది కాబట్టి ఓకే, సినిమా మీద ఈ సినిమాని తన భుజస్కంధాల మీద మోయాలంటే ప్రభాస్ క్యారెక్టర్, ఒక్కొక్కటి క్యారెక్టర్ ఎంతసేపు ఉంది ఏంటి అనేది కూడా ఇంపార్టెంటే. అవును, అది కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దాదాపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నిమిడిలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఓకే, మరి ఆ ప్రకారం చూసుకుంటే ఒక విధంగా ప్రభాస్ క్యారెక్టర్ బాగా పండితే మాత్రం ఖచ్చితంగా హిట్ అయ్యే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్రభాస్ పాత్ర డల్ అయితే మాత్రం, అంటే ప్రభాస్ పాత్ర మీద డిపెండ్ అయ్యి సినిమా ఉంటే మాత్రం కష్టం. అదమ్మా. ఓకే సార్, ఈ మూవీ మొత్తం ఎంత బడ్జెట్లో తీశారు సార్? వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు చెప్తున్నారు బడ్జెట్ చెప్పడానికి, ఓకే, కానీ బిజినెస్ స్పందన ప్రకారం చూసుకుంటే మనకి ఇంతవరకు లెక్కలేని సరిగా లేవు. అసలు ఎంత రెస్పాన్స్ ఉంది, థియేటర్కల్గా ఎలాంటి రెస్పాన్స్ ఉంది తెలియాలంటే రేపు శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే తప్ప మనం ఒక ఒపీనియన్ రాలేవు. ఓకే, అంటే ఓటీటీ రైట్స్ ముందు ఏమైనా అదే అప్డేట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమి బయటికి అఫీషియల్గా వచ్చిన సమాచారం ఇంకా సమాచారం లేదు, సరైన సమాచారం అయితే లేదు. అంటే బిజినెస్ పరంగా డల్గా ఉందా, బయర్స్ వెనకాడుతున్నారా, ఇలాంటి ఇది లేదు. వాళ్ళు బుక్ మై షోలో అసలు ఓపెన్ అవ్వలేదంటేనే మరి ఎందుకు లేదు, పెద్ద సినిమాగా మన కుబేరాకి వారం ముందు బుక్ మై షోలో ఉన్నాయి. అవును, మరి ఈ సినిమా కన్నప్పకు చూస్తే లేదు. అది ఓకే సార్, కన్నప్ప మూవీ మీద అప్డేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, బుకింగ్స్ అప్డేట్స్ అనేవి ఎలా ఉన్నాయి, వాటన్నిటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.